తిరిగి ఇరాన్ అమెరికా యుద్ధ అప్డేట్స్ విషయానికి వస్తే ఇక్కడ దౌత్య యుద్ధంలో చూసుకుంటే కనుక ఒక రకంగా ఈ యుద్ధంలో అమెరికా పైచేయి సాధించింది, ఎందుకంటే మిలిటరీ పవర్ కాబట్టి, ఇరాన్ బలహీనమైన దేశం కాబట్టి. కానీ దౌత్య యుద్ధంలో మాత్రం ఇరాన్ గెలిచింది, చాలా దేశాల సపోర్ట్ తీసుకుంటూ ఉంది. నాటో దేశాలు కూడా ఇవాళ ట్రంప్కి వ్యతిరేకంగా ఉండేలా ఇరాన్ యుద్ధ వ్యూహం ఉంది, దౌత్య వ్యూహం ఉంది. ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు చరిత్రలో ఎప్పుడూ లేనట్టు, అంటే రెండో ప్రపంచ యుద్ధానికి ముందు, ఈవెన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ఈ ప్రపంచ అంటే వరల్డ్ డిప్లొమాటిక్ ప్రాసెస్లో, అంటే ప్రపంచ దౌత్య విధానంలో ఎప్పుడూ కూడా అమెరికా ఒంటరిదవ్వలేదు. ఇప్పుడైనట్టు ఇరాన్ మీద యుద్ధం చేస్తూ ఉంటే అమెరికాకు క్లోజెస్ట్ అలయన్స్ అనేది అనేనా బ్రిటన్ రాలే. ఎప్పుడు కూడా బ్రిటన్ లేకుండా అమెరికా ఏ దాడి కూడా చేయలేదు. ఒక లిబియా మీద గల్ఫ్ 1 వారు, గల్ఫ్ 2 వారు, ఈవెన్ వియత్నాం వారి దగ్గర, ఈవెన్ యుఎస్రియా వారి దగ్గర ఎక్కడ చేసినా బ్రిటిష్ పక్కన ఉంటుందండి. కానీ ఫస్ట్ టైం బ్రిటిష్ లేదు, కాబట్టి అమెరికా ఒంటరిదైంది. ఇప్పుడు యుద్ధం మొదలైనప్పుడు మొదట్లో ఎలా ఉన్నా ఈ చివరి దశకు వచ్చేటప్పటికి, ఇప్పుడు జరుగుతూ ఉన్నప్పటికీ 2-3 వారంలో వచ్చేటప్పటికి ట్రంప్ రిక్వెస్ట్ చేసిన ఇప్పుడు నాటో దేశాలు రావడంలా. నాటో దేశాలు అమెరికా మీద ఆధారపడి ఉంటాయి, కానీ ఇక్కడ జర్మనీ, ఫ్రాన్సు, ఈ నార్డిక్ కంట్రీస్, డెన్మార్క్ ఇవన్నీ కూడా తిరస్కరించిన, ఇది మా యుద్ధం కాదు అంటూ తన షిప్పులు రాలేదు. ఈవెన్ ఫ్రాన్స్ కూడా పంపలే. అంటే అమెరికా చరిత్రలోనే ఒంటరిదైపోయిందండి. ఈ ఒంటరిదవడానికి కారణం ఏంటంటే రెండు కారణాలు. నెంబర్ 1, ట్రంప్ టారిఫ్లు ఇష్టం వచ్చినట్టు దౌత్య విధానం చేయడం, దానివల్ల ఇప్పటికే అవి చాలా చికాగ్గా ఉండి ఇప్పుడు అవి దూరం వెళ్ళిపోయినాయి. ఈ తర్వాత ఇప్పుడు రెండోది ఇరాన్ అద్భుతమైన దౌత్య విధానం. ఇరాన్లో నాయకులు చనిపోయిన ఒక అద్భుతమైన దౌత్యంతో అది వెళుతుంది. ఏంటి? హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేసిన తర్వాత అమెరికా ఈ ఒత్తిడి అంతటిని, ముందు తన మీద ఉన్న ఒత్తిడిని ఇరాన్ మీద గెంటేసింది. కాబట్టి ఇరాన్ హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయాలంటే మనందరం కలవాలని చెప్తే ఇరాన్ ఏంటంటే ఒక పాచికి విసిరింది. అదేంటి? హర్మూజ్ స్ట్రైట్లో చైనా, ఇండియా ఇక కొన్ని షిప్పుల్ని అలవ చేసింది కొన్ని దేశాలతో. కాబట్టి చైనా నమ్మకుండా పక్కకి వెళ్ళిపోయింది, చైనాకు ప్రాబ్లం లేదు. ఇండియా పక్కకి వెళ్ళింది. ఇండియా అనేది ఇండియన్ ఓషన్లో తిరుగులేని దేశం కాబట్టి ఇండియా షిప్పులు, గ్యాస్, పెట్రోల్ వస్తుంది కాబట్టి ఇండియా దూరం వెళ్ళిపోయింది. కాబట్టి బ్రిక్స్ దేశాలన్నీ కూడా ఇరాన్ వైపు తిరగడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇరాన్ ఇక్కడ ఏం చేసిందంటే, చైనా ఇప్పుడు తైవాన్ మీద లైట్గా అటాక్ మోడ్లోకి వెళ్తుంది. కాబట్టి వెంటనే అమెరికా ఇక్కడ బలహీనపడింది. కాబట్టి తైవాన్ మీదకి చైనా వెళ్ళడం వల్ల, అదేవిధంగా ఉత్తర కొరియా మిసైల్స్ని కొన్ని ప్రయోగించడం వల్ల జపాన్, సౌత్ కొరియాలు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ షిప్పుల్ని అమెరికా దగ్గరికి రానివ్వు. ఈ విధంగా ఇక్కడ అమెరికాని ఒంటరి చేసింది. కాబట్టి తన అలయన్సెస్ అయిన ఉత్తర కొరియా, చైనాల్ని ఇరాన్ అద్భుతంగా వాడుకుంది. తర్వాత రష్యా, అక్కడ ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి రష్యా ఇరాన్ అలయన్స్ కాబట్టి ఈ నాటో దేశాలు రష్యాను అక్కడ పోరాడకుండా ఉక్రెయిన్ వెనకాల ఇక్కడ షిప్పులు పంపించాయి అనుకోండి, ఇక నాటో ఇప్పుడు ఉక్రెయిన్ అంతా రష్యా పరమైపోద్ది. ఈవెన్ నాటో దేశాలు కూడా ఆక్యుపై చేసుకోవచ్చు రష్యా. కాబట్టి రష్యా ద్వారా ఇటు చైనా, ఉత్తర కొరియాల ద్వారా ఇరాన్ అద్భుతమైన పాచికలు విసరం. ఎక్కడికక్కడ ఇటు సౌత్ కొరియా, జపాన్ని అమెరికాకి సపోర్ట్గా రానివ్వకపోవడం, రష్యా సహకారంతో నాటో దేశాలు అమెరికాకి సపోర్ట్ రానివ్వకపోవడం, ఇది ఇరాన్ ఉపయోగించిన దౌత్యం. తర్వాత హర్మూజ్ స్ట్రైట్ని పార్షియల్గా తన మిత్ర దేశాలకు ఓపెన్ చేయడం వల్ల అవి సఫర్ అవ్వకుండా ఇప్పుడు ఈ యుద్ధానికి సపోర్ట్గా అమెరికాకి సపోర్ట్ చేయడంలా. కాబట్టి ట్రంప్ టారిఫ్లు, ఇరాన్ దౌత్యం ఏం చేసినాయంటే అమెరికాని తన చరిత్రలోనే మిలిటరీ పవర్ అయిన, ఆర్థికంగా, సాంస్కృతికంగా, మిలిటరీ పరంగా సూపర్ పవర్ అని ఎవ్వరూ కూడా ట్రంప్కి సపోర్ట్గా రావడం లేదు, కేవలం ఇజ్రాయెల్ తప్పితే. ఈవెన్ గల్ఫ్ దేశాలు కూడా అమెరికా సపోర్ట్గా ఇరాన్ మీద అటాక్ చేయడం లేదు. అంటే ఇరాన్ దౌత్యం ఫలించింది. ఈవెన్ గల్ఫ్ దేశాలు కూడా సపోర్ట్కి అటాక్ చేసినా రావడం లేదంటే అక్కడ కూడా ఇరాన్ దౌత్యం ఉందండి. ఎందుకంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్ అయింది. అందుకని ఇరాన్ ఏం చెప్తుంది, ఇది ఏమి ఇస్లాం, ఇది ఇస్లాంలో ఏంటంటే ఇంకో ఇస్లామిక్ దేశం మీద అటాక్ చేసినప్పుడు, వాళ్ళ లీడర్ని ఇలా చంపేసినప్పుడు, మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఇస్లాం ఇలా సపోర్ట్ చేయలేదని ఆ దేశాలతో చెప్పేటప్పటికి అవి అటాక్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఇలా ఇరాన్ ఒక అద్భుతమైన దౌత్యంతో అమెరికానైతే ఒంటరి చేసిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇరాన్ వీక్ అయినా ఈ దౌత్యంతో, అంటే ప్రతిఘటన శక్తే కాదండి, ఈ దౌత్యంలో కూడా అమెరికాను ఓడించింది అనేది మనం చెప్పుకోవచ్చు.